హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, రోజు గోల గోల ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదా అని. సరే, స్నాక్స్ అయితే చేద్దామని మైదా పిండి తీసుకున్నాను. ఎందుకు అంటారా, చెకోడీలు చేద్దామని. మరి మైదా పిండి అయితే ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఎందుకు ఇలా గ్లాస్లో పోసి తీసుకుంటున్నానంటే, మనకు దీనికి వాటర్ కూడా కొలత ప్రకారం తీసుకోవాలి. 1 గ్లాస్ పిండి పోసుకుంటే 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. కనుక ఇలా 2 గ్లాసుల పిండి తీసుకొని దీంట్లోకి కొద్దిగా వాము వేసుకుందాం. ఇలా కొద్దిగా వాము వేసుకుందాం. కొద్దిగా అంటే ఒక 2 స్పూన్లంతా. ఇక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మనం స్టవ్ అంటించుకొని, వాటర్ అంటే పిండిలో కాదండి, స్టవ్ ముట్టించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని, ఆ కడాయిలో ఇలా స్టవ్ అంటించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, మనం ఇందాక పిండి తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. ఇక నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే డాల్డా, రెండిట్లో ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా నేనైతే ఇంట్లో నెయ్యి అందుబాటులో ఉంటే నెయ్యి వేసేసాను. కలర్ కోసం కొద్దిగా ఇందులో పసుపు, వాటర్లో కొంచెం వాము మనకు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మనం ఇందాక వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్ ఇలా మనకి మసులుతూ ఉండాలి. మనకు వాటర్ మసులుతున్న టైంలోనే ఇక చెకోడీల పిండి వేసుకోవడానికి వాటర్ రెడీగా ఉన్నాయన్నమాట. ఇలా మసులుతున్న వాటర్లోకి మనం ఇందాక పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. ఇక స్టవ్ ఆపేసుకుందాము. దీన్ని మనం మంచిగా పిండంతా కలిసే వరకు కలిపేద్దాం. చూసారా, మనకి కరెక్ట్ కాన్ఫిడెన్స్ అంటే వాటర్ ఇలా వేడి చల్లారక ముందే మనం ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇక దీన్ని మనం ఎంత స్మూత్గా మాలిష్ చేస్తామో మనకు చెకోడీలు అంత బాగా వస్తాయి. ఎంత అలా మాలిష్ చేస్తామో, గంటతో అయితే తిరగట్లేదు. పూర్తిగా చల్లారక ముందే వేడి మీదనే మనకు ఒక బండ కానీ లేదా ఒక పళ్ళ కానీ ఉంటే దాని మీద వేసేసుకొని అంత పిసికి ఒక ముద్ద చేస్తే మనం ఎంత స్మూత్గానైతే పిసుకుతామో మనకు అంత బాగా చెకోడీలు కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఇలా కాదండి, మొత్తం అంతా ఇలా నేనైతే బండ మీద వేసుకుంటున్నాను. నేను చపాతీలు కూడా ఈ బండ మీదనే చేస్తాను. ఇక్కడే ఇలా వేసేసుకొని కాలుతుందన్నమాట. కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని, ఇలా కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని, దీన్ని చాలా వేడిగా ఉందండి, చాలా వేడిగా అయితే ఉంది. దీన్ని పిండి వేడిగా ఉందని నేను అంటున్నానని, లేమ్మా నేను తడుపుతాను అనేసి మా బాబు చూడండి ఎలా పిసుకుతున్నాడో. గట్టిగా పిసుకో, బాల్తో ఆడుతావు చూడు, అలా ఆడుకోదంతో పిసుకోవాలి. ఇంకా నన్ను కనిపించదు. మనకి కావాల్సిన స్టేజ్కి వచ్చేసింది అనమాట. చూడండి, మనం ఎలా అంటే అలా వచ్చేస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఇలా కాల్ చేసుకుంటూ చెకోడీలు చుట్టేసుకోవటమే. చూసారా, చిన్న చిన్న చెకోడీలు రెడీ అయిపోతున్నాయి. మరి పిండినంతా ఇలా చెకోడీలు చేసుకొని ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, చెకోడీలు అయితే ఇక చుట్టడం అయితే అయిపోయింది. నాకు మా పిల్లలు హెల్ప్ చేశారు. ఇదిగోండి, పిల్లలు ఉన్నారు కాబట్టి
త్వరగా చుట్టడం అయిపోయింది. ఇక వీటిని మనం ఆయిల్ పెట్టేసుకొని కాల్చుకుందాం. స్టవ్ మీద ఆయిల్ అయితే రెడీగా ఉంది. స్టవ్ మీద ఆయిల్ కూడా వేడిగా ఉంది. ఇక వీటిని ఆయిల్లో వేసే హీట్ అయింది. చెకోడీలు అయితే వేసేసుకున్నాము. స్టవ్ అయితే మీడియంలో పెట్టుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము. ఇలా స్టవ్ మీడియంలో పెట్టుకొని మరీ హైలో పెట్టేస్తే మనకు చెకోడీ లోపల ఉడకకుండా కాలుతుంది. ఇలా హైలో పెట్టేసుకొని వేయించుకుంటే చెకోడీ మనకి మంచి కలర్ వస్తుంది. ఓకేనా? ఓకే, మనకి ఇంకా చెకోడీలు అయితే కలర్ చేంజ్ అయినాయి. ఇలా తీసేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. చెకోడీలు అయిపోయినాయి ఫ్రెండ్స్ చేయడం. మరి కష్టపడి చేసాం కదా, టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. సేమ్ స్వీట్ షాప్లో తీసుకొచ్చినట్టుగా ఉన్నాయి. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి.